దేవ్భూమి నేపాల్లో వరద బీభత్సం నింపిన పెను విషాదంలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో స్థానికులు పర్యాటకులు గల్లంతయ్యారు. 403 మంది టూరిస్టులు ఆచూకీ ఇంకా తెలియట్లేదు. వీరిలో 142 మంది భారతీయులు ఉన్నారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు సైతం ప్రకృతి అవకాశం ఇవ్వకుండా పెను విషాదంలో ముంచెత్తింది. వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మంచు కొండలు విరిగిపడి నదుల్లోకి దూసుకురావడంతో ఒక్కసారిగా ఉప్పొంగిన ఈ ప్రవాహాలు గ్రామాల్ని ముంచెత్తేశాయి. ఇళ్ళు, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా పర్యాటకుల ఆచూకీ గల్లంతవటం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒక్కసారిగా విరుచుకుపడ్డ వరద కళ్ళ ముందే కొట్టుకుపోయిన ఇళ్ళు, కనిపించకుండా పోయిన రహదారులు, కనిపించని తమ వాళ్ల కోసం కన్నీటితో ఎదురుచూస్తున్న కుటుంబాలు. నేపాల్లో ప్రకృతి సృష్టించిన జలప్రళయం పెను విషాదాన్ని మిగిల్చింది. భూకంపం వల్ల ఈ విపత్తు సంభవించలేదని అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ వెల్లడించింది. మంచు కొండలు విరిగిపడి నదుల్లో పట్టడంతో ఒక్కసారిగా ప్రవాహం ఉప్పొంగినట్టుగా తెలిపింది. రసువా, దడింగ్తో పాటుగా నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. గ్రామాల్లోని ఇళ్ళు, వంతెనలు, రోడ్లు, భవనాలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఏకంగా 14 జల విద్యుత్ కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయి. కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్లిన వారిలో కొందరి ఆచూకీ కూడా తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈషా ఫౌండేషన్కి చెందిన యాత్రికుల కుటుంబాల్లో కూడా ఇదే పరిస్థితి. ఒక ఫోన్ కాల్ కోసం, ఓ చిన్న సమాచార సందేశం కోసం తమ వాళ్ళు క్షేమంగా ఉన్నారు అన్న ఒక్క మాట కోసం కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. అయితే వరదల ధాటికి కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతింటంతో గల్లంతైన వారి సమాచారం తెలుసుకోవటం మరింత కష్టంగా మారింది. ఇటు టిబెట్ వైపు కూడా భారీ నష్టం జరిగినట్లుగా చైనా వెల్లడించింది. అక్కడ 558 మంది గల్లంతైనట్లుగా సమాచారం. देखि पृथ्वीराजमा जोड्ने पुल पनि बगेको छ। जोड्नको लागि మరోవైపు ఆపదలో ఉన్న నేపాల్కు భారత్ అండగా నిలిచింది. అత్యవసర సహాయక చర్యలో భాగంగా 10 టన్నుల సామగ్రిని నేపాల్కు తరలించింది. నేపాల్ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వరదల్లో చిక్కున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటూ విధులు నిర్వర్తిస్తున్న 28 మంది నేపాల్ పోలీసు అధికారులు కూడా ఈ ప్రళయంలో అదృశ్యం అవటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు మానస్ సరోవర్ యాత్రకెళ్లిన పర్యాటకులు ఆచూకీ లభించకపోవడం వారి కుటుంబాల్లో తీవ్ర భయాందోళన రేకెత్తిస్తోంది. యుఎస్ ఆధారిత హిమాలయన్ గ్లేజియర్ టూరిజం సంస్థకు చెందిన 47 మంది పర్యాటకులు గైడ్ల బృందం సంప్రదింపులకు దూరమైంది. వీరిలో 15 మంది ఆస్ట్రేలియన్లు, 10 మంది కెనడియన్లు, 8 మంది అమెరికన్లు, 2 సింగపూర్ వాసులు, 2 యూకే పౌరులు, 1 రష్యన్ అమెరికన్ పౌరుడితో పాటుగా 9 మంది నేపాల్ స్థానికులు ఉన్నారు. అదృశ్యమైన ఆస్ట్రేలియన్లలో 11, 14 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కైలాస మానస్ సరోవర్ యాత్రకు బయలుదేరిన ఈ బృందం రసువాగఢి సరిహద్దుకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్ కైలాస్ వద్ద చివరిసారిగా ఉన్నట్టుగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సంకేత్ పాండే తెలిపారు.
బాధితులను రక్షించేందుకు రెస్క్యూ హెలికాప్టర్లు నిరంతరం ప్రయత్నిస్తున్నప్పటికీ మార్గ మధ్యలో వంతెనలు రోడ్లు ధ్వంసం కావడంతో సియాబ్రు బెన్సీ రహదారి ప్రాంతంలో కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోయింది. బాధితులకు తాగునీరు, అత్యవసర వసతి, వైద్య సాయం అందించడానికి అమెరికా ప్రభుత్వం $5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రకృతి వైపరీత్యం ముందు మనుషుల ప్రాణాలు కొట్టుకుపోతుండగా ఒక మహిళ తన కళ్ల ముందే కుటుంబం వరదలో కొట్టుకుపోయిందని, ఇంటి కప్పుపైకి ఎక్కి తాను తన కొడుకు ప్రాణాలు దక్కించుకున్నామని తెలిపిన ఉదంతం కంటతడి పెట్టిస్తోంది. బోటెకోసి నది ఉగ్రరూపంతో నువాకోట్, రసువా పరివాహక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. గల్లంతైన వారి వందలాది మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడాలని యంత్రాంగం శ్రమిస్తోంది. ఇక నేపాల్ వరదల్లో చిక్కున్న తెలంగాణ వాసుల సహాయార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. బాధిత తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం, సమన్వయం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి నేపాల్లో చిక్కున్న తెలంగాణ వాసుల కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండేలా సమన్వయ చర్యలు చేపట్టారు. సహాయం లేదా సమాచారం అవసరమైన వాడు తెలంగాణ భవన్లోని హెల్ప్ లైన్ నంబర్స్ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.